ఒక తల్లి తన ప్రాణం పణంగా పెట్టి బిడ్డకి పురుడు పోస్తుంది. తండ్రి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేసే బాధ్యత తన భుజాల మీద మోస్తాడు. కాని నీ విషయంలో ఈ బిడ్డకి తల్లి నువ్వే, తండ్రి నువ్వే. నీ బిడ్డకి ఏనాడు ఎలాంటి లోటు రానివ్వను. నా సొంత బిడ్డకన్నా ఎక్కువగా చూసుకుంటాను. నిన్ను తాకింది, నీతో ఆడుకుంది, నిన్ను పులకరింపచేసింది నీ బిడ్డే అని నీకెలా చెప్పను బావా? నీ బిడ్డకి రక్త సంబంధం ఉన్న కుటుంబం దూరమైందేమో గాని ఆత్మీయత, అనుబంధం విలువ తెలిసిన కుటుంబం అండగా ఉంటుంది జానకి. నిన్ను పెద్ద కూతుర్లా భావించే మావయ్య, సొంత అక్కలా భావించే వైషు, నిన్ను అమితంగా అభిమానించే నేను, అందరూ నీ కుటుంబమే అనుకో. తండ్రి లేని లోటు వాడికి ఏనాడూ తెలియనివ్వం. రాజకుమారుల్లా చూసుకుంటాం. నీ బిడ్డ అని తెలియకుండానే నువ్వింత ప్రేమ చూపిస్తున్నావు. వీడు నీ రక్తమే అని తెలిస్తే ఇంకెంత పొంగిపోతావో. నీకు గతం గుర్తొచ్చి మా ఊళ్ళమ్మ చెప్పిన మాటలు నిజమైతే మన బిడ్డ నిజంగానే రాకుమారుల్లా పెరుగుతాడు బావా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, వెళదాం పద సూర్య. జానకి, నువ్వు ఇక్కడే ఉండు. జానకి లాంటి అందమైన ఆడపిల్ల పుడితే ఆడుకోవడానికి ఈ బొమ్మ. తండ్రికి గుణపాఠం నేర్పగలిగే తెలివైన అబ్బాయి పుడితే ఇదిగో ఈ బొమ్మ.
జానకి, నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నీకెవరు కావాలి? ఆబ్వియస్లీ ఇంకొక జానకి కావాలి. ఎందుకు? నాలా తను కష్టాలు పడ్డానికా? కష్టం కాంపౌండ్ వాల్లో కూడా అడుగు పెట్టకుండా కాపలా కాస్తాను, ఓకేనా? నా మీద నమ్మకం లేదా? థ్యాంక్స్. వెళ్దామా? ఇంత దారుణమా? పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామా? రై, నీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదురా. ఇలాంటి వాటిలో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి విషయం చెప్తే అందరు కలిసి మనం ఏం చేయడానికి కూడా వెనకాడరా. మనల్ని అబ్జర్వ్ చేయమని చెప్పింది సుబ్బు గారు. కాబట్టి
ముందు ఆయనకే ఇన్ఫార్మ్ చేద్దాం. నాట్ రీచబుల్ వస్తుందిరా. ఇంకోసారి ట్రై చేయరా. చేస్తాను. కలవాలి కలవాలి కలవాలి. ఏంటి జానకి అలా చూస్తున్నావు? ఏం లేదు. లేదు, నీ చూపులో ఏదో ప్రశ్న ఉంది. ఏంటో అడుగు. ఫీల్ అవనంటే అడుగుతాను. సరే అడుగు. వైశ్యుని ప్రేమిస్తున్నావా? అడగకూడని ప్రశ్న అడిగానా? ఫీల్ అవుతానన్నా బాగుండేదేమో. నువ్వు అడగకుండా ఉండేదానివి. నువ్వు అడగడంలోనూ అర్థం ఉందిలే. ఆ రోజు నేనే నీతో వైశ్యు మీద ప్రేమ లేదని చెప్పాను. ఎలాగైనా నచ్చజెప్పమని నిన్నే అడిగాను. ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యానంటే నీకు ఆశ్చర్యంగానే ఉంటుందిలే. ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా పెళ్లి నిలబడదు. నిజమే. కానీ అందరికీ ప్రేమ పెళ్లి చేసుకునే అదృష్టం ఉండదు కదా. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమ పుట్టొచ్చు. ఎలా చూసినా ఈ విషయంలో నాకన్నా వైశ్యు అదృష్టవంతురాలు. నాకు నా వాళ్ళెవరో మాత్రమే తెలుసు. కానీ వైశ్యు నన్ను తనవాణ్ణి చేసుకుంటుంది. అయినా ఈ ప్రపంచంలో మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండడమే గొప్ప. అలాంటి వాళ్ళు ఇంతకు ముందు కూడా నీ గతంలో ఉండుంటే నువ్వెప్పటికైనా తిరిగి వస్తావని నీకోసం వేచి చూస్తూ ఉంటే నీకు వైశ్యుకి పెళ్ళైన తర్వాత వాళ్ళు నీకోసం తిరిగొస్తే
అలా జరుగుతుందని కాదు, కానీ జరిగితే వైషుతో పాటు ఆ అమ్మాయి కూడా నష్టపోతుంది కదా. తెలిసి తెలియక నువ్వు ఇద్దరికీ అన్యాయం చేసిన వాడు అవుతావు కదా. నిన్ను డిస్టర్బ్ చేయాలని మాట అనలేదు. ఎవరి లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదని అంటున్నాను. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆ రోజు మేము కర్నూలు పెళ్లికెళ్ళాం. అక్కడ పెళ్లి జరుగుతుండగా మా వాడి పెళ్లి ప్రస్తావన వచ్చింది. మేం వీడి పెళ్లిని నా భార్య అన్న కూతురుతో చేస్తామని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాం. ఆ అమ్మాయి పేరు నీల. డాక్టర్, పిల్లలకెలా ఉంది? సక్సెస్ వైదేహి గారు. అమ్మయ్యా. చాలా మైనర్ ఆపరేషన్తో సరిపోయింది. ఇక మీదట పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రేపే డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ మై డ్యూటీ. థ్యాంక్స్ మీరు మహానంది గారికి చెప్పాలి. ఆయన ఈ హాస్పిటల్ పెట్టాడు గనక ఇవాళ మేము పిల్లల్ని కాపాడగలిగాం. మహానంది గారు, మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి. అరే, నాకెందుకమ్మా థ్యాంక్స్ చెప్పడం? అంతా పైవాడిదయ్యా. నాకేదో కాస్త సాయం చేసే స్తోమతనిచ్చాడు, మంచి చేసే గుణాన్నిచ్చాడు. అందుకు నేనే ఆ దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ హాస్పిటల్ ఇంతవరకు చాలా మందికి వైద్యం చేయించాను. కానీ ఈ రోజు పిల్లలు ఈ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత కలిగిన తృప్తి నాకెప్పుడూ కలగలేదు. పిల్లల్ని రేపు డిశ్చార్జ్ చేస్తా అన్నారు కదా, ఈ రోజు మీరు వెళ్ళిపోండి. రేపు మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళండి. సరేనండి. అలాగే, మంచిది. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా. సూర్య నీలని హాస్పిటల్ తీసుకెళ్లి చాలాసేపు అయింది. ఇంతవరకు వాళ్ళు రాలేదంటే నీలకేమైనా జరిగి ఉంటుందా? తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూడు స్వామి. ఇంకా రావట్లేదేంటి? నీలా ఏం చేస్తున్నావే? సూర్య మనసులో ఎలాంటి ఆలోచనలు నాటుతుందో ఏంటో.
ఎరా దానికోసమేనా? మీ ప్లాన్ ఫలించిందా లేదా అని టెన్షన్ పడుతున్నావా? నాకు తెలుసురా, మీరు పథకం ప్రకారమే సూర్యని ఒంటరిగా తీసుకెళ్లారని. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఆటలు సాగనివ్వను, మీ పాచికలు పారనివ్వను. మీ ప్రతి ఎత్తుని తిప్పికొట్టడానికి ఈ సునంద ఈ ఇంట్లోనే ఉందన్న విషయం మర్చిపోకండి. ఏంటి? సునంద, సూర్యతో నేనేం మాట్లాడుంటానా అని ఆరా తీయాలని ఆరాటపడుతున్నావా? నీ కంగారు అంత సులభంగా తగ్గిపోతే ఇలా?